నా దారి రహదారి చూసిన ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొడదు. ఏదో తేడాగా ఉందండి. వెళ్ళి రావట్లేదు ఫ్రెండ్స్. వరల్డ్ కప్ని కట్టి పట్టుకున్నట్టు పట్టుకుంటావేంట్రా? హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. మాకైతే అడ్రస్ కూడా తెలియదు, ఎగ్జిబిషన్ పెట్టారని మాత్రం తెలుసు. సరే అని ఆటో మీద వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇంతకీ ఆటో డ్రైవర్కి కూడా అడ్రస్ తెలియదంట. వేరే వాళ్ళని కనుక్కొని చెప్తానమ్మా అన్నారు. సరే అనుకున్నాం, కానీ వర్షం స్టార్ట్ అయిపోయింది. అప్పటికే చాలా క్లౌడీగా ఉందన్నమాట. ఆటో అంకుల్ ఏమో ఒక దగ్గర దింపేసి అక్కడి నుంచి నడిస్తే వచ్చేస్తుందమ్మా, కనిపిస్తుంది అన్నారు. సరే అని చెప్పి కొంతసేపు నడిచామన్నమాట. మాకైతే కనిపించింది, చాలా లోపలికి ఉందన్నమాట. ఎంట్రీ ఫీ వచ్చేసి 50 రూపీస్ అన్నారు. సరే అని చెప్పి పే చేసి లోపలికి వచ్చేసాము. ఇక్కడ చాలా ఫోటో బూత్స్ అని పెట్టారు ఫొటోస్ దిగడానికి. కొన్ని ఫొటోస్ దిగుదాం అనుకున్నాం, కానీ చాలా కామెడీగా అనిపించింది. మాకు ఫోటో బూత్ జోకర్ది అయితే నవ్వుకుంటున్నాము, ఇది నువ్వే అని చెప్పి. సరే అని చెప్పి కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఫొటోస్ దిగి సెట్ అంతా చూసినాము. లండన్ బ్రిడ్జ్ సెట్ వేశారు. తర్వాత మా ఫ్రెండ్ అంటుందన్నమాట, ఫోటో దిగుదాం కదా అని చెప్పి. ఐ లవ్ తాడేపల్లిగూడెం అని మా ఆపోజిట్గా పెట్టారు, అక్కడ దిగుదాం అంటుంది. తర్వాత దిగుదామని చెప్పి ఇంకా వెళ్దామన్నమాట లోపలికి. నేనేమో వీడియోస్ తీస్తున్నాను, మా ఫ్రెండ్ అంటుంది అసలు వ్లాగ్స్ తీసినట్టే లేదు, ఏదో ఖాళీగా ఉన్నట్టు ఉంది. మేము వెళ్ళేసరికి ఎవరు లేరు కూడా, చాలా ఖాళీగానే ఉంది. అంటే వర్షం పడినందుకు ఏమో చాలా తక్కువ మంది వచ్చారు అక్కడికి. మాకు చాలా ఈజీ అయిపోయింది వ్లాగ్స్ తీసుకోవడానికి. ఇదే నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి చాలా టెన్షన్ భయంగా ఉంది, ఎవరేమనుకుంటారో అని. కానీ ఎవరు లేకపోవడంతో మేము చాలా ఈజీగా తీసేసాము వ్లాగ్. అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా సరే అని చెప్పి ఇంకా లోపలికి వెళ్తున్నాము. కిందకి దిగ్గానే మాకైతే చాలా షాప్స్ కనిపించాయి. ఫాస్ట్గా దిగి చూద్దామని చెప్పి అనుకున్నాము. కనిపించాయి టాయ్స్, పక్కనేమో వాటర్ బాల్స్ కనిపించాయి. ఆ వాటర్ బాల్స్ చాలా బాగున్నాయి, చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. కొనుక్కుందాం అనుకున్నాం, కానీ ఎందుకులే అని చెప్పి వదిలేసాం. కొంచెం ముందుకెళ్ళాక ఇంకా తెలిసిందే కదా అమ్మాయిలకి షాపింగ్ అంటే ఎంత పిచ్చో, చాలాసేపు అక్కడే ఉండిపోయాము, ఒక ½ అన్ అవర్ వరకు. ఆ రబ్బరు క్లిప్పులు అవన్నీ చూసుకుంటూ. కానీ చాలా బాగున్నాయి, ఒక్కొక్క రేట్ మాత్రం వెళ్ళిపోయాయి అన్నమాట. అడిగితేనేమో మన ఆస్తులు అడుగుతాడేమో అని చెప్పి వచ్చేసాను నేనైతే. మా ఫ్రెండ్స్ అయితే చూస్తున్నారు ఏ బాగున్నాయా ఏంటా అని చెప్పి. కానీ చాలా బాగున్నాయి, నచ్చాయి. కానీ ఒక్కొక్కటి ప్రైస్ చూస్తేనే దిమ్మ తిరిగిపోయింది నాకైతే. సరే అని చెప్పి అన్నీ చూస్తున్నాను, ఏమైనా నచ్చుతాయేమో అని చెప్పి. మా ఫ్రెండ్స్ అయితే తీసుకుంటారా అనుకుంటున్నాను, చూపిస్తుంది అనమాట నాకు ఇది బాగుందా అని. ఎందుకు వీడియో తీస్తున్నానా అని చూస్తుంది. ఇంకా నేను జాహ్నవి బయటకు వచ్చేసాం. మానస ఏమో ఇంకా ఉంది, ఏం చేస్తున్నావు అని అడిగితే చూస్తున్నాను అంటుంది. కానీ ఇంకా మానస రాలేదు, వెయిట్ చేస్తున్నా అది ఎప్పుడు వస్తుందా అని చెప్పి. అసలు ఇంకా రావట్లేదని చెప్పి బయట నుంచి రికార్డ్ చేస్తున్నా. చాలాసేపు చూసింది, ½ అన్ అవర్ పైన అయిపోయింది. అదొకటే ఫాస్ట్గా రమ్మంటుంటే వస్తున్నాను కదా చూస్తున్నాను కదా అంటుంది. ఇప్పుడు అప్పుడే అవ్వదని చెప్పి మేము ఇద్దరం బయటకు వచ్చాం. మళ్ళీ లోపలికి రండి సెలెక్ట్ చేయండి అంది. సరే అని వాళ్ళిద్దరు సెలెక్ట్ చేస్తుంటే నేను చూస్తున్నాను. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇంకా నాకైతే చిరాకు వచ్చింది అవన్నీ చూసి. నేను అంతసేపు షాపింగ్ చేయను కాబట్టి నాకైతే చిరాకు వచ్చింది. ఇంకా చెప్పేసాను నేను వెళ్ళిపోతున్నాను, మీ ఇష్టం ఏదో ఒకటి చేయండి అని చెప్పి.
ఆ క్లిప్లు అవి చూస్తుంటే ఇంకా కొనేయాలనిపిస్తుంది. ఎన్ని క్లిప్పులు ఉన్నా ఆ అమ్మాయిలకి ఎక్కడ దొరకవు అనమాట. సడన్గా కావాలి అంటే ఎన్ని క్లిప్పులు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. ఇట్స్ గర్ల్స్ థింగ్ అంతే, ఇంకా చెప్పలేము ఇంకా అంతకన్నా. చాలాసేపు చూసినా ఎక్కువ ఏం నచ్చలేదు, కానీ కొన్ని క్లిప్స్ చాలా బాగున్నాయి హెయిర్ మొత్తానికి పెట్టుకునేలాగా. ఒక సైడ్ నుంచి చూస్తే సేమ్ దెయ్యంలాగా ఉంది అని చెప్తున్నాము ఇద్దరం. అందుకే ముందు నుంచి చూపిస్తున్నాము, నవ్వుకుంటున్నాం ఇద్దరం కలిసి. తను సెలెక్ట్ చేస్తుంది అనమాట మాన్సాకి. చూపిస్తుంది నాకు క్లిప్ బాగుంది కదా కొన్నా అని చెప్పి. నాకైతే అవి చాలా నచ్చాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. కానీ ఒక్కొక్కటి 40 అన్నారు. సరే అని చెప్పి సైలెంట్గా బయటకు వచ్చాను అనమాట. ఇంకా చూస్తుంది. నాకైతే ఇంకా వెళ్ళిపోతాను అన్నాను. సరే అయితే బయట ఉండండి వచ్చేస్తాను అన్నాను. బయటకు వచ్చేటప్పటికి కీ చైన్స్ కనిపించాయి, చాలా బాగున్నాయి అన్నమాట. డిఫరెంట్గా టాయ్స్ తోటి భలే ఉన్నాయి. అవి ముట్టుకుంటుంటే ఆ పక్కన అంటే చాలా సీరియస్గా చూస్తుంది అనమాట, మేమేమైనా తీసేసుకునేటట్టు. అందుకే చెప్పి ఇంక వదిలేసాము. అంతలోపు కొంచెం ముందుకు వెళ్తే ఒక గేమ్ కనిపించింది. 50 రూపీస్ అంట, 6 balls ఇస్తారంట. ఆ నెంబర్స్ అన్నీ సమ్అప్ చేస్తారంట. చేసి ఏ గిఫ్ట్ వస్తుందో ఆ గిఫ్ట్ ఇస్తారంట. మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాము పెద్ద గిఫ్ట్లు వస్తాయేమో అని చెప్పి, కానీ చూస్తే ఏమొచ్చిందో చాలా నవ్వుకున్నాము. ఆ గిఫ్ట్ చూసాక మాకైతే నవ్వు ఆగలేదు. ఏం చేసుకుంటామో ఆ గిఫ్ట్ చూసి. ఆ గిఫ్ట్ ఏంటో మీరు చూడండి, లాస్ట్కి ఏమొస్తుందో. లాస్ట్కి అయితే మగ్గు వచ్చింది. ఆ మగ్గుతో మేము ఏం చేసుకోవాలో అర్థం కాక ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం తీసుకొని. అవి చూస్తే సైకిల్స్ అన్నమాట. వాటర్లో వెళ్తాం కదా, చిన్నప్పుడు చాలాసార్లు వెళ్ళాము. మాకు ఆ ఛాన్స్ మళ్ళీ వస్తుందేమో అని అడుగుదాం అనుకున్నాం, కానీ మేము చిన్నపిల్లలం కాదని అప్పుడే రియలైజ్ అయ్యామన్నమాట. ఇంకా కొంతసేపు అవన్నీ చూసాము, ఏమైనా ఎక్కుదామా లేదా అని చెప్పి. సరేలే అని చెప్పి కొంతసేపు వీడియోకి పోజ్ ఇద్దామని చెప్పి కావాలని కెమెరా వాళ్ళకి ఇచ్చేసి నేను అటు ఇటు నడుస్తున్నాను. అంతలోపు జాహ్నవికేమో ఐస్ క్రీమ్ తినాలనిపించిందంట. సరే అని తీసుకుంది. ఫోన్పే చేద్దామని చెప్పేటప్పటికి నేను కరెక్ట్గా వచ్చాను అనమాట. ఆ టైంకి ఐస్ క్రీమ్ కారిపోతుంది పట్టుకో అంటుంది. సరే అని పట్టుకుంటుంటేనేమో మాన్స వరల్డ్ కప్ పట్టుకున్నావేంట్రా అని అంటుందన్నమాట. సరే అని చెప్పి నవ్వుతున్నాను. దానికే నేను ఫోన్పే అయితే చేసింది. ఐస్ క్రీమ్ తినేసాక ఏదో ఒకటి ఎక్కుదాం అనుకున్నాం. సరే డిఫరెంట్గా ఉందని ఎక్కాము. ఫస్ట్ బాగానే ఉంది, కానీ తర్వాత స్పీడ్ పెంచేటప్పటికి చాలా భయం వేసింది. మాన్సకి చాలా భయం అని చెప్పి కిందే ఉంది, ఏం లేదు. తర్వాత కొంచెంసేపు అయ్యాక పర్లేదు బాగానే అనిపించింది అనుకున్నాం. సరే అని చెప్పి కెమెరా ఓపెన్ చేసి రికార్డ్ చేస్తున్నాను అనమాట. పర్లేదు, మరీ అంత ఎగ్జైట్మెంట్ ఏం ఫీల్ అవ్వలేదు. జైంట్ వీల్లే బాగుంది అనుకున్నాము. అందుకే పెద్ద ఏం బాగాలేదు అని రియాక్షన్స్ ఇచ్చామన్నమాట. ఇద్దరికి ఏమంత నచ్చలేదు. ఇంక సర్లే అని చెప్పి బాగా ఆకలేస్తుంది, మంచూరియా తినేసాం. వీడియో తీయడం మర్చిపోయాము, కానీ సర్లే అని చెప్పి కొన్ని ఫొటోస్ వీడియోస్ దిగేసి బయటికి వచ్చేసాం. మళ్ళీ ఆటో ఎక్కి ఇంటికి రిటర్న్ అయిపోయాం. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.